పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 10వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 10వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతాను, చూడండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, నీ గొప్ప కృపను బట్టి ఈ దినము నాయన నీతిమంతులైనటువంటి డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని జ్ఞాపకం చేసుకున్నటకు మీరిచ్చిన ధన్యతకు వందనములు, స్తుతులు, స్తోత్రము. నాయన నీ ఆత్మ ద్వారా మీరే నాతో మాతో మాట్లాడమని వాక్యమైన ఇస్తున్నామన్నా నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె కూర్చుందాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన హృదయం, వందనములు నీకు, ఆనందముతో కూడిన హృదయం, వందనములు నీకు. దైవాత్మను నా దేవుడు మీకెలరు అనుగ్రహించునుగాక. ఆమె ఈ దినము మరి అక్టోబర్ 31వ తారీఖు మరి ఆదివారము బైబిల్ పండుగ. ఇది నేను చెప్పండి, బైబిల్ పండుగ, మతోద్ధారణ పండుగ, దిద్దుబాటు పండుగ అని ఈ దినము ప్రపంచమంతటా కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఎందువలన అక్టోబరు 31 ఒక్కోసారి ఆదివారం రాదండి. ఈ సంవత్సరం దేవుని ప్రేమను బట్టి ఆదివారం వచ్చింది కనుక జరుపుకుంటున్నాము. మామూలుగా ఆ వచ్చే ఆదివారం జరుపుతారు. చూడండి, ఎందుకు ఈ దినము జరుపుకోవాల్సి వచ్చిందంటే, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆనాటి పోపులైనటువంటి వారు, క్రైస్తవ మత పెద్దలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి కాకుండా వారి సొంత ఆలోచనలను బట్టి పరిపాలన చేస్తూ ఉన్నారు సంఘాల్లో, మతములో. కనుక బైబిల్ నుండి వారి యొక్క సిద్ధాంతములను ఖండించి 95 సూత్రములను బైబిల్ను అనుసరించి మార్టిన్ లూథర్ గారు విటన్బర్గ్ పట్టణంలో ఉన్నటువంటి సమస్త పరిశుద్ధుల దేవాలయపు తలుపునకు అక్టోబరు 31 తేదీన 1517లో ఆయన అంటించారు. అది జర్మనీ దేశం అంతటానే కాకుండా ప్రపంచమంతటా కూడా వ్యాపించిపోయింది. ఎందుకు వాళ్ళని ఆ దినాల్లో వాళ్ళని ఎదిరించడం అంటే సామాన్యమైన విషయం కాదండి. కనుక ఇక్కడ అప్పటి నుండి ఇంకా ఈరోజు అనగా అక్టోబరు 31వ తారీఖు నెల చివర దానిని బైబిల్ పండుగగా ఆచరిస్తున్నారు. 3 పండుగలను చెప్పేవేమేమి చెప్పండి. బైబిల్ పండుగ, రెండవది మతోద్ధారణ పండుగ అంటారు, మూడవది దిద్దుబాటు పండుగ.
క్రైస్తవ సంఘమును ఆయన దిద్దుబాటు చేశారు. ఇక్కడ చూడండి, ఎందుకు మార్టిన్ లూథర్ గారు అక్టోబర్ 31వ తారీఖుని ఎందుకు ఎంచుకున్నారంటే, చూడండి, నవంబర్ 1 సర్వపరిశుద్ధుల పండుగ, నవంబర్ 2 ఆల్ సెయింట్స్ డే, ఆల్ సోల్స్ డే, 2 రోజులండి. నవంబర్ 1 ఆల్ సెయింట్స్ డే, రెండోదేమో నవంబర్ 2 ఆల్ సోల్స్ డే. ఈ రోజుల్లో బిషప్పులందరూ కూడా వస్తారండి ఆ మందిరానికి. బిషప్పులందరూ అంటే తెల్లవారితే నవంబర్ 1 కదా, ఈ బిషప్పులందరూ కూడా ఈ పండుగలను ఆచరించడానికి వస్తారు. అందువలన ఆయన 31వ తారీఖున అక్టోబరు ఆ దేవాలయపు ద్వారమునకు తలుపునకు ఈ 95 సూత్రాలు అంటించేశారు. అందువలన అప్పటి నుండి బైబిల్ పండుగను ప్రపంచవ్యాప్తముగా ఆచరిస్తూ ఉన్నారు. మన మూలవాక్యం చదువుకున్నాం చూడండి, సామెతలు 17లో నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము. ఎవరు నీతిమంతులు చెప్పండి? యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారే నీతిమంతులు. సరే, ఈయన యొక్క జన్మము, తల్లిదండ్రుల గురించి మనం ధ్యానించినట్లయితే, జర్మనీ దేశంలో సార్జనీ అందలి ఐస్లెగన్ పట్టణంన మార్టిన్ లూథర్ గారు 1483 సంవత్సరము నవంబరు 10వ తేదీన మధ్యరాత్రిలో జన్మించారు. 1483 సంవత్సరం నవంబర్ 10వ తేదీ. ఈయన తండ్రి పేరు హాన్స్ లూథర్ గారు, తల్లి మార్గరెట్ లిండిమన్. వీరిద్దరు కూడా భక్తిపరులైనటువంటి వారు. మరి ఆనాటి మత పెద్దలైనటువంటి వారు, పోపులు బైబిల్ను దాచిపెట్టి బైబిల్లో లేనటువంటి తప్పు సిద్ధాంతములను వారు బోధిస్తూ ఉన్నారు. ఉదాహరణ చూడండి, పాపం చేసిన వారు మరి పాప పరిహార పత్రాలు పొందినట్లయితే, అంటే డబ్బు గట్టి వారికి పాప పరిహార పత్రాలు పొందినట్లయితే మీరు మోక్షానికి వెళ్ళొచ్చు అని బోధించారు. అంతేకాకుండా కొన్ని మరి దురాచారాలు, పాపం చేసిన వారు కొరడాలతో కొట్టించుకోవాలని, ఆ తర్వాత మరి మోకాళ్ళ మీద మోచేతుల మీద కొండ ఎక్కి మరి ఆ పరిశుద్ధ పర్వతాలు అవన్నీ ఎక్కితే మోక్షం వస్తుందని, ఇలాగూ కొన్ని దురాచారాలను వారు ప్రవేశపెట్టారు డబ్బు సంపాదించడానికి. ప్రియమైన వారులారా, 1500లో బైబిల్ చదువుకోవడానికి దొరికేది కాదు అది. ఎందుకంటే అది లాటిన్ భాషలో మాత్రమే ఉండేది. అది చాలామందికి తెలియదు. అయితే ఈ బైబిల్ క్యాథలిక్ మిషన్ అధికారుల యొక్క చేతుల్లో ఉండేది, దాని ట్రాన్స్లేషన్ కానీ అధికారం అంతా కూడా. కనుక వారు దానిని బయట పెట్టకుండా వారి యొక్క కొత్త సిద్ధాంతాలు బయట పెట్టారు. అయితే బైబిల్ ఎలా దొరికిందంటే, మరి ఎర్ఫర్డామ్ అనేటువంటి పట్టణంలో లైబ్రరీకి మార్టిన్ లూథర్ గారు ఎప్పుడు వెళుతూ ఉండేవారు. ఒకనాడు మరి ఆ పుస్తకాలలో ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు బైబిల్ దొరికింది. ఆయన సంపూర్ణమైనటువంటి బైబిల్ దొరికింది. అయితే అది హెబ్రీ, గ్రీకు భాషలో ఉన్నది. అది మొట్టమొదట ఆ భాషలు ఎవరికి కూడా రావు. కానీ మార్టిన్ లూథర్ గారు, దేవుడు ఆయనను ఈ పని మీద పుట్టించారు కనుక ఆయనకి 2 భాషలు బాగా వచ్చు. అందువలన ఆయన దీనిని బైబిల్ను తీసుకొని తర్జుమా చేసి మొట్టమొదట తన స్వభాషలో, జర్మనీ భాషలో తర్జుమా చేశారు. అలాగే అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయింది. అదే కాలంలో మరి జాన్ గ్యూటెన్బర్గ్ గారు అచ్చు యంత్రాన్ని కనిపెట్టారు. దాంట్లో మొట్టమొదట అచ్చు వేయబడినటువంటి పుస్తకము బైబిల్ గ్రంథం మాత్రమే.
అది ఆ తర్వాత ఇప్పటికీ 2000 భాషల పైబడి మరి అది ట్రాన్స్లేట్ చేయబడింది. 2000 భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడి ఉన్నది. ప్రపంచం అంతటా కూడా ఏ పుస్తకం కూడా ఇన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడలేదు. ఏ పుస్తకం కూడా ఇంత వేగంగా నేటికి ఒక్క పుస్తకం అండి బైబిల్. అనేక ప్రెస్లో నుండి బైబిల్ సొసైటీ వారు నిత్యము దాన్ని అచ్చువేసి ఇస్తూనే ఉన్నారు. ఇంకా చాలట్లేదు. బైబిల్ ఎక్కడున్నాయి కావాలి అంటున్నారు. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యము కనుక, అవి దేవుని మాటలు కనుక అని అచ్చువేసేటువంటి వారు, దానికి బైబిల్ సొసైటీ వారికి దేవుడు కొన్ని కోట్ల రూపాయలు అందిస్తూ ఉన్నారు కనుక తక్కువ ఖరీదులోనే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అంతేకాదు అనేక ఏజెన్సీలు, ఉదాహరణ చూడండి, అమెరికాలో ఒక గొప్ప హోటల్లో గొప్ప ధనవంతులందరూ కూడా మరి బస చేయడం జరిగిందట. వారు మాట్లాడుకున్నారట, ఏమని, ఒక మంచి పని ప్రపంచంలో మనం చేయాలి, ఏం చేద్దాం అనుకుంటే అనేక సలహాలు ఇచ్చారట. దేవాలయాలు కట్టిద్దామని, మరి సత్రాలు కట్టిద్దామని, పేదవాళ్ళకి మంచి పనులు చేద్దామని అంటే అన్నీ ఒప్పుకోలేదట. చివరకు వారు దేవుని మాటలు గల బైబిల్ గ్రంథాన్ని అచ్చువేసి అందరికీ పంచుదామని నిర్ణయానికి వచ్చి కొన్ని కోట్ల డాలర్లు వాళ్ళు వెచ్చించి మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను లోకానికి అందించారు. ఇలాగూ ఇదంతా కూడా మనం అనుకున్న రీతిగా బైబిల్ బయటికి రాలేదండి. లూథర్ గారు అనేక కష్టాలు అనుభవించి మత పెద్దలను, చక్రవర్తులను, రాజులను ఎదిరించి ఆయన మరి బైబిల్లో ఉన్న సిద్ధాంతాలను బయటకు తీసుకురావడం జరిగింది. బైబిల్ను బయటకు తీసుకురావడం జరిగింది. లూథర్ గారిలో మార్పు ఎలా వచ్చింది అని మనం చూసినట్లయితే, లూథర్ గారు న్యాయశాస్త్రం చదవడానికి చేరిపోయి ఉన్నారు, లా చదవడానికి. అయితే ఆయన తన స్నేహితుడైనటువంటి అలెక్సన్తో ప్రయాణం చేయుచుండగా ఒక పిడుగు పడిందటండి. పిడుగు పడినప్పుడు తన స్నేహితుడు చనిపోయినప్పుడు మరి లూథర్ గారు అంతా కూడా కదిలించి వేయబడి తన యొక్క ఆ న్యాయశాస్త్రం చదువుకోవడానికి మానివేసి ఆ పుస్తకాలన్నీ కూడా అమ్మి ఆ సాయంకాలమే తన స్నేహితులందరికీ కూడా విందు చేసి ఆయన వెళ్ళిపోయి ఒక ఆశ్రమంలో చేరిపోయారు. ఆయన సన్యాసాశ్రమంలో చేరిపోయారు. ఆ దినాల్లో సన్యాసాశ్రమాలు ఉండేవి, క్రైస్తవ కేథలికులు నడిపించేటువంటివి. దానిలో చేరిపోయాడు. అయితే ఆయనకు నెమ్మది లేదు. ఆయనకు ఎట్లాగూ పాప క్షమాపణ ఎలా వస్తుంది, వీళ్ళేమో కొన్ని అనేకమైనటువంటి బైబిల్లో లేని విషయాలు ప్రవేశపెట్టి మరి దురాచారాలు ప్రవేశపెట్టారు. అయితే మరొక పాదిరి గారు ఆయన చెప్పారట, యేసు రక్తం వల్లనే పాప క్షమాపణ అని చెప్పారట. దాని ద్వారా ఆయనకి ఎంతో నెమ్మది కుదిరింది. అందువలన ఆయన రక్షణ క్రియల వలన కాదని తెలుసుకున్నాడు. అయితే ఆయన ఇంకా అదే అన్వేషణలో ఉన్నాడు. రోమా సామ్రాజ్యాన్ని పవిత్ర రోమా సామ్రాజ్యం అంటారు. అక్కడ వాళ్ళు రోమా పరిపాలకులు యేసు ప్రభువు సంబంధించిన అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి పెట్టారు. అన్నిటిని కూడాను, కొరడాలు, యేసు ప్రభువుని కొట్టిన కొరడాలు అన్నీ కూడా, ముళ్ళ కిరీటము, మేకులు అన్నీ భద్రపరిచారు. ఒక ఎగ్జిబిషన్ అక్కడ. అవన్నీ చూడడం ద్వారా మోక్షం వస్తుందని అనుకున్నారు అని పెట్టేశారు. మరి అక్కడ ఈయన రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తి కలిగి వెళ్ళాడట. అయితే అక్కడ ఆలయంలో ఒక ఆయన తాగి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడట. ఇదేందే అంటే పాప పరిహార పత్రాన్ని చూపిస్తున్నాడంట. ఇదిగో ముందుగానే డబ్బు కట్టేశాను నేను, ఏం పర్వాలేదు, నా పాపాలన్నీ క్షమించబడ్డాయని. లూథర్ గారు
ఇటువంటి విషయాలను తట్టుకోలేకపోయారు. పరిశుద్ధ జాన్ దేవాలయంలో మెట్లు మోకాళ్ళ మీద మోచేతుల మీద ఎక్కాలని చెప్పారట. ఒక్కొక్క మెట్టు ఎక్కితే 9 సంవత్సరాల పాపం పోతుందంట. ఇవన్నీ ఎక్కడ బైబిల్లో లేవండి. ఇటువంటి సిద్ధాంతాలన్నీ కల్పించి పెట్టినప్పుడు దేవుడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని పుట్టించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను బయటకు తీసుకురావడానికి ఆయన ఎంతో శ్రమ చేయవలసి వచ్చింది. ప్రాణాలు కూడా పోయే అంత పద్ధతిలో భయపడాల్సి వచ్చింది. లూథర్ గారు భక్తితో భయముతో మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుచూ ఉన్నాడట. ఎక్కుచూ ఉన్నప్పుడు ఆయనకు ఒక స్వరము వినబడిందట. నీతిమంతుడు విశ్వాస మూలముననే జీవించును అనేది హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మాట. స్వరం ఆయనకు వినబడిందట. వెంటనే విరమించుకొని దిగి వచ్చేసి రక్షణ క్రీస్తును నమ్ముట వలననే కానీ క్రియల వలన కాదు అని చెప్పేసి ఆయన బోధించడం మొదలుపెట్టారు. ఆయనది సింహపు గుండె వంటి ధైర్యం కలిగినటువంటి వాడు మార్టిన్ లూథర్ గారు. సింహపు గుండె. జర్మనీ చక్రవర్తి లూథర్ గారికి వ్యతిరేకమైపోయాడు. జార్జ్ ప్రభు శత్రువు అయిపోయాడు. రాజు లూథర్ను వినవలనని వర్మ్స్ పట్టణానికి రమ్మని చెప్పారు. అందరూ కూడా వెళ్ళొద్దని చెప్పారు. జాన్ హాస్ అనేటువంటి భక్తుల్ని కాల్చి చంపారు కదా, నీవు వర్మ్స్ పట్టణానికి వెళ్ళొద్దని స్నేహితులందరూ చెప్పినా కూడా తన యొక్క వాదనను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను అనుసరించి ఉన్నటువంటి వాదనను ప్రజలకు వినిపించాలని అక్కడ ఎంతమంది వ్యతిరేకులైనా సరే నేను వెళతానని చెప్పి వెళ్ళారు. వీళ్ళారా ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇండ్ల మీద ఉన్న పెంకులన్నీ కూడా ఒక్కో పెంకు ఒక దయ్యమైనా సరే, ఎన్ని దయ్యాలున్నా సరే నేను వెళ్తానని చెప్పారు. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం సంగతి ఇది. అక్కడ ఎక్కువగా అప్పట్లో వర్మ్స్ పట్టణంలో పెంకుటిళ్ళు ఉండేవన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారు ఈయన మార్టిన్ లూథర్ గారు ఒప్పుకోవటం లేదు కనుక రాజుగారు మరణ శాసనం ప్రకటించారు. మార్టిన్ లూథర్ని ఎవరైనా చంపొచ్చు అని చెప్పేసి రాజుగారు ప్రకటన చేసేసారు. పోపులు, మత పెద్దలు, రాజులు, రాజ్యాలు అందరూ కూడా ఆయనకు వ్యతిరేకముగా పోరాడుతున్నారు. ఆయన ఒక్కడే దేవుని ఆశ్రయించి ఉన్నాడు. లూథర్ గారిని చీల్చివేయాలని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. అయితే దేవుడు సాగ్జనీ రాజు అయినటువంటి ఫ్రెడరిక్ను సహాయముగా పంపించారు. ఆయన మార్టిన్ లూథర్ గారిని దాచిపెట్టారు. ఆ కాలము మరి దేవుడు ఇంకా మంచి కాలముగా చేశారు. ఆయన బైబిల్ను ట్రాన్స్లేట్ చేయడానికి ఆ కాలాన్ని ఉపయోగించుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, నీవు చెప్పే సిద్ధాంతాలన్నీ కూడా తప్పు అని ఒప్పుకోమని చెప్తున్నారు అందరూ. అయితే లూథర్ గారు ఒకటే చెప్పారు, బైబిల్ ప్రకారముగా నా సిద్ధాంతాలు తప్పని మీరు చూపించండి, అప్పుడు నేను ఒప్పుకుంటానన్నారు. అది వాళ్ళు చేయలేకపోయారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆయన గొప్ప రచయిత. సంగీతాన్ని ప్రేమింపని వానిని నేను ప్రేమింపలేనని లూథర్ గారు చెప్పారట. భావములతో కూడినటువంటి 36 కీర్తనలు రాశారండి ఆయన. ఇందాక మనం ఆరాధనలో పాడుకున్నటువంటి మాకర్త గట్టి దుర్గం అనేటువంటి పాటను మార్టిన్ లూథర్ గారు వ్రాసినది. ప్రపంచమంతటా కూడా ఇదిగో ఈ దిద్దుబాటు పండుగ ఈ దినమున పాడుకుంటూ ఉన్నారు. ఆయనకు మహారాజ కవియకు దావీదు అని మిత్రులు, శత్రువులు అందరూ కూడా ఆయనకు బిరుదిచ్చారట. అంత చక్కగా పాటలు రాసి పాడేవారట. అంతేకాదు, ఆయన
పేదవాడుగా ఉన్నాడు కనుక చిన్నప్పుడు మరి ఆ ధనవంతుల ఇండ్ల దగ్గర పాటలు పాడేవాడట. ఆయనకు మరి లూథర్ గారు కూడా చూడండి, ఆయన ఆ సన్యాసి మఠంలో చేరాడు. అంటే వారికి వివాహాలు చేసుకోరు. మరి ఇప్పుడు కూడా మనకు రోమన్ క్యాథలిక్ వాటిలో ఉంటున్నాయి. అక్కడ చేరిన తర్వాత ఆయనకి నెమ్మది లేదు. ఇప్పుడు అక్కడ నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రభు ఇచ్చేశారు. ఆయన ఇంకా దానిని ప్రచారం చేయడానికి ఎంత కష్టమైనా సరే ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆయనకు ఒక సాటి అయిన సహాయం దొరికిందండి. క్యాథరిన్ వాన్ బోరా అనేటువంటి ఆమె మనం చూసినట్లయితే ఆమె కూడా ఒక సన్యాసినియే. ఆమె కూడా ఒక కాన్వెంట్లో ఉన్నది. అయితే ఆమె 16వ ఏట 1515లో 16వ ఏట సన్యాసినిగా ఆమె మారిపోయింది. అయితే వీరందరిని కూడా విడుదల చేస్తూ ఉన్నారు మార్టిన్ లూథర్ గారు. ఇంకా ఆయనతో కొంతమంది ఉన్నారు. మరి ఈమె ఎలా విడుదలైందంటే ఒక పెద్ద పెద్ద పీపాలు ఉన్నటువంటి ఒక బండిలో ఆ ఖాళీ బండిని తీసుకెళ్ళారట వాళ్ళ కాన్వెంట్కి. తీసుకెళ్ళి అక్కడ ఒక 12 మంది వీళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళల్లో క్యాథరిన్ వాన్ బోరా కూడా ఉన్నది. ఆ ఖాళీ పీపాల్లో ఉంచి వాళ్ళని బయటికి తెచ్చేశారట. ఆ గేట్ కాడ ఉన్నాయని అడిగాడట, ఏంటండి ఇవంటే చేపలు సప్లై చేసి వస్తున్నాంలేండి అని చెప్పారట. అలా తప్పించుకున్నారంట. ఆ దినాల్లో అలా పారిపోయినటువంటి వారిని పట్టుకొచ్చి గొప్ప శిక్ష విధించేవారట. ప్రియమైన వారులారా, మరి ఆమె మరి 1525 జూన్ 13వ తారీఖున చిన్న మఠములో వీరి యొక్క వివాహము జరిగింది. ఇద్దరు కూడా సన్యాసినుడిగా చేరిన వారే. ప్రభు యొక్క కృపను బట్టి అందరికీ వివాహము చేయాలని ఆయన బోధించినాడు కనుక ఆయన కూడా చేసుకోవాలని మొట్టమొదట చాలా కాలం ఆగి ఉన్నారు. తర్వాత చేసుకున్నారు. మార్టిన్ లూథర్ గారికి వివాహం జరిగే నాటికి ఆయన వయసు 42 సంవత్సరాలు. మరి క్యాథరిన్ వాన్ బోరా గారికి 25 సంవత్సరాలు. అయితే దేవుని కృపను బట్టి వారికి 6 సంతానం, 3 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉన్నారు. కనుక ఈమె గురించి మనము మన పుస్తకంలో రాసాం. మీకు గుర్తుందా? మన స్త్రీల ప్రసంగాల పుస్తకంలో చాలా విపులంగా కేవలము మరి మార్టిన్ లూథర్ గారి భార్యని గురించి రాసాం. ఈమె సామెతలు 14:1 ఉన్నట్టు లూథర్ గారి యొక్క ఇల్లు కట్టినది. ఆమె ఇల్లు కట్టింది. సామెతలు 12:4 ఉన్నట్లు ఈమె లూథర్ గారికి ఒక కిరీటంలాగా ఉన్నది అని రాశారు భక్తులైనటువంటి వారు. సామెతలు 18:22 ఉన్నట్లు ఈమె ద్వారా మార్టిన్ లూథర్ గారికి మేలు దొరికిందట. సామెతలు 31లో ఉన్నటువంటి గుణవతి అయిన భార్య లక్షణాలన్నీ కూడా ఈమె కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైన వారులారా, మరి ఆమె ఒక చిన్న గృహములో ఉండేదట. మార్టిన్ లూథర్ గారి దగ్గరికి అనేక మంది అతిథులు వచ్చేవారట. ఒక్కొక్కసారి 40 మంది వచ్చేవారట భోజనానికి. అన్నీ కూడా ఆమె సిద్ధపరిచేదట. వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి మరి ఆవులను పెంచి పాలు తీసి అమ్మేదట. మరి వాళ్ళు ఉన్న స్థలంలో ఒక చెరువులాగా ఏర్పాటు చేసుకొని చేపలను పెంచేదట, కోళ్ళు పెంచేవారట. మరి ఇలాగూ ఆమె కుటుంబాన్ని మరి పోషించినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మార్టిన్ లూథర్ గారికి అపవాది కూడా ఆయన మీదకి వచ్చేసింది. అపవాది 2 సార్లు వచ్చింది ఆయన మీదకు. అనేక సార్లు వచ్చింది అనుకోండి. ఇక్కడ ఒకసారి
మారువేషంలో వచ్చేసి నువ్వు మహాపాపివి అని చెప్పిందట. అయితే ఒక లిస్టు తెచ్చింది ఆయన, పాపాల లిస్టు. మార్టిన్ లూథర్ గారు తన దగ్గర ఉన్న సిరాబుడ్డి ఇసిరి వేసి దాని మీద అంతా పడిపోయిందట. క్రీస్తు ప్రభువు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు, నా పాపాలన్నీ క్షమించేశారని చెప్తే పారిపోయిందట సాతాను. రెండవసారి వచ్చి మళ్ళా మారు వేషంలో నేనే యేసుక్రీస్తు ప్రభువునని చెప్పి ఆ వేషంలో వచ్చేసిందట. అప్పుడు లూథర్ గారు అయితే నీ యొక్క 5 గాయములు నాకు చూపించమని అడిగారట. అడగగానే సాతాను పారిపోయిందట. ప్రియమైన వారులారా, అనుదినము వాక్యధ్యానం చేసేవారు, అనుదినము ప్రార్థనలో ఎక్కువగా ఉండేవారికి సాతాను ఎక్కువగా వస్తుంది, భయపడక్కర్లేదు. సాతానుకు అన్యులతో పని లేదు, నామకార్థంగా అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడితో పని లేదు. దానికి ఎవరితో పని అని చెప్పండి? నిత్యము ప్రార్థనలో ఉండేవారు, నిత్యము వాక్యధ్యానం చేసేవారికి అది సహించలేదు వారిని, కనుక వారి దగ్గరకు వస్తుంది. అయితే ప్రభువు వారికే జయమిస్తారు. ఎంత జయమిస్తారంటే ఒక వచనం పాడదాం చూడండి. యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే అనే వచనం పాడదాం. క్రీస్తు ప్రభు పొందిన జయమే కోరిన నమ్మిన యేసు చిక్కులపై వేసి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు పొందిన జయము సామాన్యమైన జయము కాదని, అది ఎల్లవారికవునని రాస్తారు, అందరికట. కనుక భయపడవలసిన పని లేదు. ప్రార్థనలో వాక్యధ్యానములో ముందుకు దూసుకొని పోవాలి. దేవుడు మార్టిన్ లూథర్ గారి ద్వారా బైబిల్ గ్రంథాన్ని ప్రపంచానికి అందించారు. చూడండి, ఇందాక ఒక మాట మర్చిపోయాను నేను. పిడుగు ఏం చేసిందట? మార్టిన్ లూథర్ గారిని కదిలించేసింది, హృదయాన్ని కదిలించేసింది. అతని యొక్క న్యాయశాస్త్ర పుస్తకాలన్నీ అమ్మి పారేసి విందు చేసి మానేశాడు చదువు, సన్యాస మఠంలో చేరాడు. అయితే పిడుగు ఆయన హృదయాన్ని కదిలించింది. మార్టిన్ లూథర్ గారు ప్రపంచాన్ని కదిలించేశారు వాక్యాన్ని బయటకు తీసుకురావడం ద్వారా. మార్టిన్ లూథర్ గారికి అనేక వరములు ఉన్నాయని రాశారండి. కొన్ని చూద్దాం మనము. ఒకటి, సొంత హృదయమును దిద్దుకునేటువంటి వరము. బైబిల్ దొరకగానే దాని ప్రకారం ఏం చేశారు చెప్పండి? తన హృదయాన్ని దిద్దుకున్నారు. ప్రభువును నమ్ముకున్న మనము, విశ్వాసమైన మనము, వాక్యం చదివే మనము ముందుతో మన హృదయాన్ని దిద్దుకోవాలి. ఆ తర్వాత ఇతరులను దిద్దాలి. రెండవది, సంఘమును దిద్దే వరం ఇచ్చారు ప్రభు. కనుకనే సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటిని కూడా వాక్యానుసారముగా ఆయన దిద్దడం జరిగింది. తర్వాత మూడవది, హెబ్రీ గ్రీకు భాషల్లో ఆయన బాగా ప్రావీణ్యత సంపాదించారు. ఆ వరం ఇచ్చాడట దేవుడు. ఆ భాషలు ఎవరికి రాక ఆ దినాల్లో ఆ బైబిల్ని ఎవరు ముట్టుకోలేదు, వాడు చెప్పిందే బైబిల్ అని అనుకున్నారు. కానీ మార్టిన్ లూథర్ గారి ద్వారా అన్ని భాషల్లోనికి వచ్చేసింది. తర్వాత ప్రార్థనా వరము. ఆయనకు ప్రార్థనా వరం ఉన్నది. పట్టుదల గల ప్రార్థన చేస్తారు, వెనక్కి తగ్గలేదు. అయ్యో, లోకమంతా ఆయన మీదకి వచ్చేసింది. అధికారులు, ప్రభువులు, రాజులు, రాజ్యాలు అన్నీ వచ్చినా సరే ప్రార్థనా వరము కలిగిన వాడు గనక ప్రార్థన చేసుకుంటూ ఒక్కటే ఉదాహరణ చెప్పాడండి మార్టిన్ లూథర్ గారు. ఆకాశం వైపు చూడండి, భూమి, నక్షత్రాలు, సూర్యచంద్రులకు ఆధారం ఏముంది? ప్రభువే కదా. మనకు కూడా, నాకు కూడా ప్రభువే ఆధారము, మనుషులు ఎవరు అక్కర్లేదని చెప్పారు.
కనుక అలాగే గొప్ప ప్రార్థనాపరుడైన, గొప్ప ప్రసంగికుడు, ప్రసంగాలు చేసే వరం ఉన్నది ఆయనకి. వాక్యమును అనర్గళంగా వినేవారు తన్మయత్వం చెందేటట్లు వాక్యం బోధించేవారట. గొప్ప ధైర్యశాలి. వారిని ఆ దినాల్లో ఎదిరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. గొప్ప ధైర్యము అనేటువంటి వరమును దేవుడు ఆయనకి ఇచ్చారు. అంతేకాదు ఆయన గొప్ప గ్రంథకర్త. అనేక గ్రంథాలు రాశారండి. అయితే వాటన్నిటిని కూడా వారు ఆనాడు తగలబెట్టేశారు. అయినా కూడా ఆయన లెక్క చేయలేదు. నా గ్రంథాలు అయితే తగలబెట్టారు, అవన్నీ కూడా మనుషుల హృదయాల్లో బంగారు అక్షరాల్లో వ్రాయబడి ఉన్నాయని చెప్పారట. గొప్ప కవీశ్వరుడు. ఆయన చక్కని పాటలు 36 పాటలు రాశారటండి. ఆయన 1546వ సంవత్సరం 1546వ సంవత్సరము ఫిబ్రవరి 18వ తేదీన తెల్లవారుజామున మహిమలో ప్రవేశించారు ఆయన. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు కూడా పుట్టినవారు మరి ప్రభు సన్నిధికి చేరాలి కనుక ఆయా కార్యక్రమాలు అయిన తర్వాత, ప్రభు ఏర్పాటు పనులు అయిపోయిన తర్వాత వారిని ప్రభు ఆయన స్థలంలో తీసుకుంటున్నారు. చూడండి, మరి మనం చూసినట్లయితే ఇక్కడ 1483వ సంవత్సరం నవంబరు 10వ తేదీన ఆయన జన్మించారు. అలాగే 1546లో ఆయన పరలోకమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ 46 ఫిబ్రవరి 18వ తేదీన ప్రతి రాత్రి కూడా ఆయన ఒక మాట చెప్పుకునేవారటండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాననే మాట చెప్పేవారట. ఆ దినం కూడా ఆ మాట చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం నేర్చుకున్న పాఠం యొక్క సారాంశం చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఆకాశమందును 135వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. కీర్తనల గ్రంథము 135 6వ వచనం చూద్దాం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఎంత చక్కని మాట చూడు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగత విషయాలు కానీ, దేశకాల పరిస్థితులు కానీ, ప్రపంచకాల పరిస్థితులు కానీ అన్నీ కూడా ఆయనే జరిగిస్తూ ఉన్నారు. మంచి పనులన్నిటినీ అన్నిటి వెనుక దేవుని హస్తం ఉన్నదని గమనించాలి. లేకపోతే అవి అలా జరగవు. దానిలోనున్నవారు, ఆ విషయాలు విన్నవారు, వారు ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమ పొందారు అని అనుకుంటున్నాం మనము. ప్రియులారా, 1 రూపాయి పనైనా సరే, 10 కోట్ల రూపాయల పనైనా సరే, దాని వెనుక దేవుని శక్తి ఉన్నది మర్చిపోవకండి. దేవుని ప్రణాళికను, దేవుని చిత్తమును, దేవుని మనసును తెలుసుకొని దేవుని స్తుతించాలి. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు గొప్ప పని చేశారు కదా. మరి దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాయించిన బైబిల్ను మనుషులకు అందించడానికి ఎంతో శ్రమ పొందారు ఆయన. ఏమి దేవుడు ఆ శ్రమలు లేకుండా చేయొచ్చు కదా అని మనం అనుకుంటాము. ప్రియులారా, అనేక భాషల్లో వ్రాయబడింది. ఎన్నో కష్టాలు అనుభవించి, ప్రాణాలు తెగించి ఆయన బైబిల్ గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చారు. అయితే ప్రభు హస్తం ఆయనకు తోడుగా ఉన్నదనే మాట మర్చిపోదు. మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం, బాగా ప్రార్థన చేస్తున్నాము, 24 గంటలు మరి వాక్యం బాగా చదువుతున్నాము, ఎందుకు ఇన్ని శ్రమలు మనకు వచ్చినాయని అనుకుంటారేమో. జాగ్రత్తగా ఆలోచించండి.
ఎంతో పేదరికాన్ని అనుభవించారు. వివాహం చేసుకుని పిల్లల విషయంలో కూడా 2 బిడ్డలు వాళ్ళు బాల్యంలోనే చనిపోయారట. ఒక అమ్మాయి అయితే ఒక 1 ఇయర్ లోపలే చనిపోయింది. ఇంకొక అమ్మాయి 13 సంవత్సరాలు చనిపోయింది. అయితే ఆయన మరి ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఎందుకు ఇంత పని చేశారు? ఇదంతా కూడా మనకు పాఠం. దేవుని పని చేసేవారు ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నారు అని అనుకుంటాము. అది దేవుని చిత్తము. దాని వెనక ప్రభు ఉన్నాడు, మర్చిపో. చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును, వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను. చూడండి, నీతిమంతుడు అంటే ఎవరు? యేసుప్రభు నమ్ముకున్నవారే, వాక్య ప్రకారం జీవించారు. వారికి మరి ఎందుకని ఆపదలు ఎందుకు? నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఎందుకండి? ప్రియులారా, భయపడకూడదు. ఆలోచించండి. ఒక మంచి ఉదాహరణ చెప్తాను చూడండి. ఆ దేవాది దేవుడైన యేసుప్రభువే, భూమి ఆకాశమునందలి సమస్తం కలుగు చేసిన దేవుడే నరావతారధారిగా ఈ లోకానికి వచ్చారండి. ఆయన ఎంత శ్రమ పొందారు? కనుక ఆయన మార్గంలో ఉన్నవారు, ఆయన చిత్తం నెరవేర్చేవారు, ఆయన సేవ చేసేవారు, ఆయనను నిత్యము సేవించేటువంటి వారికి అనేక శ్రమలు వస్తాయి. అయితే వాటన్నిటి వెనక ఎవరున్నారు చెప్పండి? ప్రభు ఉన్నాడు. ధైర్యం ఇచ్చేది ఆయన, బలం ఇచ్చేది ఆయన, నిలబెట్టేది ఆయన, శక్తి ఇచ్చేది ఆయన. ఇందాక మనం చదివాం చూడండి, కీర్తన 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఏమైనా లేకుండా చేయొచ్చు కదా, ఎందుకని ఆపదలు అని మనం అనుకుంటాము. ఒకటే ఆలోచించండి, ఆ దేవాది దేవుడే నరావతారధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్ని శ్రమలు పొందారమ్మా? మనందరికన్నా ఎక్కువ శ్రమలు పొందారు. కనుక దైవజనులు ఒక మాట రాశారు, శ్రమలోపకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారము. కనుక శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును, కాన శ్రమల యందే సంతోషం. కనుక ప్రేమైన వాళ్ళారా, మరి మార్టిన్ లూథర్ గారి యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానం చేసాం. ఈ దినం మన మూలవాక్యం ఏం చెప్పామని చెప్పండి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. ఆ తర్వాత ఇంకో మాట చెప్పలే, భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును. వీళ్ళారా, అట్టి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించడానికే ఈ దినము బైబిల్ పండుగ దినము మనము దైవజనుడిని జ్ఞాపకం చేసుకున్నాము. అట్టి దీవెన ఆశీర్వాదములు దేవుడు మీకెల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇలా మీ వాక్యమును మాకు అందించినటువంటి నాయన నీ ప్రియ కుమారు డాక్టర్ మార్టిన్ లూథర్ గారి గురించి ఆయన ధ్యానించడానికి మీరిచ్చిన ధన్యతకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నాయన ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ ఆదివారం ఇచ్చి మాకు ఇటువంటి వర్తమానం మాకు ఇచ్చిన తండ్రి, ఇదిగో వాక్యం వినుచున్న బిడ్డలందరినీ కూడా గొప్ప దీవెన ఆశీర్వాదములతో నింపుమని దీవెనకర్త యేసు నామమున నిన్ను వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.